హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో అండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. 3కి స్టార్ట్ అయిందనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 4th. సో జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది కదండి. ఈసారి మటుకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 3కి స్టార్ట్ అయింది. ఇయర్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ కదండి. చాలా బాగుంటుంది. ఈసారి అయితే 2000 ఎబో స్టాల్స్ అనేవి పెట్టారంట. నేనైతే ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయానండి. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకైతే షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ 2025 అనమాట. ఇది వచ్చేసి 84th ఎగ్జిబిషన్ అండి. సో 84 ఇయర్స్ నుంచి ఈ ఎగ్జిబిషన్ అనేది ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. చాలా బాగున్నాయండి. కలెక్షన్ అవ్వనివ్వండి, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. 2000+ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా చాలా స్టాల్స్ అనేవి ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయండి. నేను వెళ్ళింది సెకండ్ డేనే కాబట్టి ఇంకా కొన్ని ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది. బట్ నేను చూసినంత వరకు అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉందండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. కొంచెం మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత పుష్ అవుతుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10:30 వరకు అండి. అండ్ వీకెండ్స్లో వచ్చేసి 11 వరకు ఎక్స్టెండ్ చేస్తారనమాట. వీక్ డేస్లో అయితే 10:30 వరకే. బట్ మీరు 3:30 కల్లా అక్కడ రీచ్ అయిపోతే లోపలికైతే అలో చేస్తున్నారండి టికెట్స్ ఇచ్చేసి. బిఫోర్ 3:30 అయితే కష్టం, కానీ 3:30 నుంచి అయితే అలో చేస్తున్నారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి Jan 1st నుంచి February 15th వరకు ఉంటుందండి జనరల్గా. బట్ ఈ ఇయర్ వచ్చేసి 3కి స్టార్ట్ అయిందనమాట. 3rd January to February 15th వరకు ఉంటుంది. బట్ చాలాసార్లు 15th తర్వాత కూడా ఈ ఎగ్జిబిషన్ని చాలా మటుకు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో మ్యాక్సిమం అయితే February 15th వరకు అయితే లాస్ట్ అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. ఈ 84th నాంపల్లి ఎగ్జిబిషన్లో మనం చాలా స్టాల్స్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ 2000+ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ చూసుకున్నట్లయితే కాశ్మీరీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 rows కంప్లీట్ ఇవే స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ స్టాల్స్ చాలా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన అవ్వనివ్వండి, చిల్డ్రన్స్కి సంబంధించిన టాయ్స్ షాప్స్ ఉంటాయి కదండి, అవి కూడా చాలా మంచి కలెక్షన్తో ఉందన్నమాట. అండ్ అలాగే వుడెన్తో చేసే స్టాల్స్ ఉంటాయి కదండి, ఫర్నిచర్ అవ్వనివ్వండి అలాంటివి. అండ్ క్రాకరీ, అలాగే లేడీస్ యాక్సెసరీస్కి సంబంధించినవి, అండ్ స్వీట్స్, హల్వాకి సంబంధించినవి, అలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ఫుడ్ స్టాల్స్కి వచ్చేస్తే ఇక్కడ మెయిన్గా వచ్చేసి పిస్తా హౌస్ అయితే పెద్ద స్టాల్ ఉందన్నమాట. అదే కాకుండా గోకుల్ చాట్కి సంబంధించింది కూడా పెద్ద స్టాల్ ఉందండి. అండ్ దోసా హౌస్ ఉంది, ఇంకా
కుట్టు పరోటా అని చెప్పేసి తమిళనాడు ఫేమస్ కుట్టు పరోటా స్టాల్ కూడా ఉందన్నమాట. అవే కాకుండా కబాబ్ స్టాల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. సో మెయిన్ అయితే ఇవి మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట ఫుడ్ స్టాల్స్. నేను వెళ్ళిందైతే అజంతా గేట్ నుంచి వెళ్ళానండి. అక్కడ మెన్షన్ చేశారనమాట అజంతా గేట్ అని. ఆ గేట్ నుంచి వెళ్ళాను. సో వెళ్ళగానే ముందు మనకి ఎంట్రీలో ఒక పెద్ద పిస్తా హౌస్ స్టాల్ కనిపిస్తుంది అనమాట. దాని పక్కన లెఫ్ట్ రైట్ ఇంకా బ్యాక్ సైడ్ అన్నీ మనకి నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయన్నమాట ఎగ్జిబిషన్ షాపింగ్కి సంబంధించినవి. సో ఈ స్టాల్ వచ్చేసి పర్టికులర్గా ఓపెన్ స్టాల్ అండి, చిన్న కొట్టులాగా ఉంది. బట్ లేడీస్ యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో చూపించిన ప్రతి ఐటమ్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్ అనమాట. మంచి కలెక్షన్ ఉందండి. బట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్, చాలా రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడే కాకుండా ఇంకా కొన్ని కూడా లేడీస్ యాక్సెసరీస్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయండి. అవి కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి కాశ్మీరీ స్టాల్స్ అండి. ఎంత బాగున్నాయంటే కలెక్షన్, నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మోర్ దాన్ 3 to 4 rows కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంకా కంప్లీట్గా అన్ని స్టాల్స్ ఓపెన్ అవ్వలేదండి. మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా కొన్ని స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని స్టాల్స్ ఇంకా వాళ్ళు సెట్ చేస్తున్నారనమాట. సో మీరు ఒకవేళ ఎవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఒక 3 to 4 days తర్వాత వెళ్ళండి. అప్పటికి ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ చేసేస్తారు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. కాశ్మీరీకి సంబంధించిన స్టాల్స్ అయితే చాలా నచ్చాయి నాకు పర్సనల్గా. ఇక్కడ చూపిస్తున్నాయి చూసారా, ఇవి డ్రెస్సెస్ అనమాట. డ్రెస్ మెటీరియల్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది. 1000 రూపీస్కి 2 అండి. ఓపెన్ చేసి కూడా చూపించారు, చాలా బాగా నచ్చింది. అంటే సింపుల్గా ఉన్నాయన్నమాట. కాటన్, కంప్లీట్ కాటన్ మెటీరియల్తో చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా మనకి ఇక్కడ షాల్స్ ఉన్నాయండి. షాల్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్ నుండి ఉన్నాయన్నమాట. బట్ 1500 రూపీస్ రేంజ్లో అయితే షాల్స్ అనేవి క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ గురించి చూసినట్లయితే 2500 అలా ఉన్నాయండి. టాప్ అండ్ బాటమ్ ఉంది చూసారా, ఇలాంటివి 2500 ఉన్నాయి. అండ్ అన్స్టిచ్డ్ అయితే 1500లో ఉన్నాయి. అలాగే శారీస్ కూడా ఉన్నాయన్నమాట. కాశ్మీరీ శారీస్ చాలా బాగున్నాయి. అవి వచ్చేసి ఆల్మోస్ట్ 3000 రేంజ్లో ఉన్నాయండి. ఈ కాశ్మీరీ స్టాల్స్ అన్నీ మనకి అజంతా గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. పిస్తా హౌస్ ఉంటుంది కదండి, దానికి లెఫ్ట్లో అన్నీ ఇవే ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ కాదండి. వాళ్ళు చెప్పిన ప్రైస్ పైన 20 to 30% డిస్కౌంట్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. సో హ్యాపీగా మనము బార్గెనింగ్ చేయకుండానే డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎగ్జిబిషన్లో ఎక్కడైనా సరే ప్రైజెస్ అనేది వాళ్ళు డబుల్ ప్రైజే చెప్తారండి. 3000 చెప్పారు అంటే మనం అట్లీస్ట్ 1500కి అడిగితేనే అది మనకి 2000 బిలో వచ్చేస్తుంది అనమాట ప్రైజ్. ఎప్పుడు కానీ వాళ్ళు చెప్పిన ప్రైస్ అస్సలకి కొనొద్దు, కంపల్సరీ బార్గెనింగ్ చెయ్యాలి, లేదంటే చాలా ఎక్కువ ప్రైస్ పడిపోతుంది దేనికైనా సరే. అండ్ ఈ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా వెరైటీస్ వచ్చాయి, మంచి ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చూసుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అండ్ శారీస్ అండి, జ్యువెలరీ అవనివ్వండి, తర్వాత బెడ్షీట్స్ అవనివ్వండి, ఇంకా వుడెన్ యాక్సెసరీస్ ఉంటాయి కదండి, వుడెన్ ఫర్నిచర్స్ అవనివ్వండి, గ్లాస్ అండ్ క్రాకరీకి సంబంధించినవి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి.
అండ్ ఈ స్టాల్లో చూసుకున్నట్లయితే 150 రూపీస్కి 4 బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ ఉన్నాయి, బేబీస్కి సంబంధించిన హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ అయితే ఈ పర్టికులర్ స్టాల్లో చాలా బాగున్నాయండి. ఇంకా ఈ స్టాల్స్ అన్నీ 1 బై 1 ఉంటూనే ఉంటాయండి. కొన్ని పెద్ద పెద్ద స్టాల్స్తో పాటు కొన్ని ఓపెన్ స్టాల్స్ చిన్న డబ్బా లాంటివి ఉంటాయన్నమాట. సో అన్నీ కవర్ చేసుకుంటూ మెల్లిగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ కేరళకి సంబంధించిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్టాల్ ఉందండి. వీళ్ళు ఇంకా స్పైసెస్ కూడా పెట్టాలి, బట్ పెట్టలేదు, ఇంకా అందరూ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్టికులర్ స్టాల్ వచ్చేసి బాంబే టాయ్స్ షాప్ అండి. చాలా పెద్ద షాప్ అంట వీళ్ళది. టాయ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇక్కడ ఉన్న టాయ్స్ అయితే బార్బీ డాల్స్ టైప్ ఉన్నవైతే 1800 అలా చెప్పారండి. ఈ చిన్నవైతే 1400, 1500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి. పర్టికులర్గా ఈ బాంబే టాయ్స్ షాప్లో అయితే టాయ్స్ కలెక్షన్ ఎక్సలెంట్గా ఉందండి. బాయ్స్కి కానివ్వండి, గర్ల్స్కి కానివ్వండి, కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బాయ్స్కి అయితే స్పెషల్గా బైక్స్, గన్స్, తర్వాత కార్స్, ట్రక్స్ అట్లాంటివి చాలా ఉందన్నమాట కలెక్షన్. అండ్ గర్ల్స్కి కూడా మంచి మంచి బార్బీ టాయ్స్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. పర్టికులర్ స్టాల్లో వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ అండి. అంటే పెన్స్ డిఫరెంట్గా అనమాట. చూడ్డానికి టాయ్ లాగా ఉంటుంది, బట్ అవి పెన్స్ అనమాట. పెన్స్, పెన్సిల్స్, తర్వాత షార్ప్నర్స్, అండ్ పిల్లలకి కావాల్సినటువంటి చిన్న పెయింటింగ్ బుక్స్ అవనివ్వండి, మిర్రర్ ఉంటుంది కదా, హ్యాండీ మిర్రర్, అలాంటివి చాలా బాగున్నాయి అనమాట. చిన్న చిన్న కలెక్షన్, కాకపోతే చాలా అట్రాక్టివ్ కలెక్షన్ ఉందండి. అండ్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 50 రూపీసే చెప్పారండి. వీళ్ళ దగ్గర ఉన్న మినీ ఫ్యాన్స్ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. 600 రూపీస్ చెప్పారు, బట్ మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారనమాట. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అసలు, ఇంకా మనం వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటాయన్నమాట. బట్ ప్రైజెస్ అయితే మనం రెగ్యులర్గా షాప్స్లలో చూసే ప్రైజెస్ లాగానే ఉన్నాయన్నమాట, ఏం తక్కువ లేవు. బట్ వీటి క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్తున్నారనమాట. అఫ్ఘానీ డ్రై ఫ్రూట్ షాప్ ఒకటి ఉంది, అందులో క్వాలిటీ బాగుంటుందని తను చెప్తున్నాడు. క్వాలిటీ వైజ్ అయితే బయట కంటే బాగుంటుందనే నేను కూడా అనుకుంటున్నాను. జనరల్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేసి మనకి కాశ్మీర్ నుంచి వచ్చినవి ఉంటాయంట డ్రై ఫ్రూట్స్ అన్నీ. సో మనం కేజీ అలాంటి క్వాంటిటీస్లో తీసుకుంటే బార్గెనింగ్ చేస్తే తప్పకుండా తక్కువ చేస్తారండి. ఇక్కడ డ్రై ఫ్రూట్సే కాకుండా స్పైసెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్ హ్యూజ్ క్వాంటిటీస్లో ఉన్నాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్గా కాశ్మీర్ నుంచి వచ్చినవి అయితే డ్రై ఫ్రూట్స్ అండి, శారీస్, డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఈ కలెక్షన్ అనేది కాశ్మీరీ స్టాల్స్లో మనకి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ 1 బై 1 పక్క పక్కనే ఉంటాయి, మనం ఇంకా చూసుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి. ఈ పర్టికులర్ షాప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ పైన ఉన్న వర్క్ అంతా మనం హ్యాండ్తో చేసిన వర్క్ అంట. ప్రైస్ ఆల్మోస్ట్ 2000 చేంజ్ అలా చెప్పారు, 2000, 2500. వీటిలలో ఏంటంటే నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా 1 బై 1 పక్క పక్కనే ఉంటాయండి. మీరు వెళ్ళినప్పుడు ఒకే స్టాల్లో చూసి కలెక్షన్ నచ్చింది అని కొనుక్కోకుండా ఒకసారి 2-3 స్టాల్స్ అలా చూస్తూ కలెక్షన్ అంతా అబ్జర్వ్ చేసి మంచి కలెక్షన్ ఎక్కడుంది, బార్గెనింగ్ చేసి కొంచెం ప్రైస్ తక్కువ ఎక్కడ వస్తుంది అనేది చూసుకున్న తర్వాత పర్చేస్ చేయండి. ఒకేసారి చూసి డైరెక్ట్గా కొనుక్కోకండి, ఎందుకంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. సో మీరు వాటికి సంబంధించిన స్టాల్స్ ఏవైతే ఉంటాయో పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ప్రైజెస్ కూడా చెక్ చేసుకున్నాక ఫైనల్గా పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ స్టాల్స్లోనే మనకి జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్వెటర్స్, జాకెట్స్ కూడా ఉన్నాయండి, ఉలెన్వి. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ప్రైస్ వచ్చేసి 4000 అలా చెప్పారు. లెదర్వి అయితే 4000 అలా ఉన్నాయండి. మిగతావి ఉలెన్వి అయితే 3000, 2500 అలా కూడా ఉన్నాయి. అండ్ క్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వింటర్ సీజన్లో యూజ్ చేసే క్యాప్స్ ఉన్నాయి. బాగున్నాయండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ మనం కొంచెం ప్రైజెస్ అనేది హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ కొంచెం 2000, 2500 అలా ఉన్నాయి, ఎందుకంటే అవి కంప్లీట్ హ్యాండ్తో చేసిన వర్క్ అని చెప్పారు.
సో అందుకోసమే అంత ప్రైస్ అని చెప్తున్నారనమాట. అంతే కదండి, ఇప్పుడు మనం నార్మల్గా కాశ్మీర్కి సంబంధించినవి కలెక్షన్ కొనాలంటే నార్మల్ టైంలో కొనలేం కదా. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి కలెక్షన్ అనేది తీసుకొస్తారనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న బెడ్షీట్స్ అన్నీ వచ్చేసి డబల్ కాట్ బెడ్షీట్స్ విత్ 2 పిల్లో కవర్స్ అండి. కింగ్ సైజ్ బెడ్కి వస్తుందని చెప్పారు. బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. ప్రైస్ వచ్చేసి 500 రూపీసేనండి. 500 రూపీస్లో అసలు చాలా మంచి బెడ్షీట్స్ కలెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ బెడ్షీట్స్ ఒకటే కాదండి, మనకి బ్లాంకెట్స్, కంఫర్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 2500 అలా చెప్తున్నారు. 2500, 3000 అలా ఉన్నాయి. మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే మళ్ళీ తక్కువ చేస్తారనమాట. సో ఈ స్టాల్లో అయితే నాకు బెడ్షీట్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి. డబుల్ కాట్వి ఉన్నాయి, సింగిల్ కాట్వి ఉన్నాయి, అలాగే సోఫా కవర్స్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి. చూస్తే క్యాలికట్ హల్వా ఫ్రమ్ కేరళ అండి, ఎంత బాగున్నాయో అసలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. అలాగే మనకి కేరళ చిప్స్ అంటాం కదా, బనానా చిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సాల్టెడ్వి ఉన్నాయి, తర్వాత కారంతో చేసినవి స్పైసీవి ఉన్నాయి. మనకి ఇక్కడ హల్వా ప్రైస్ వచ్చేసి 150 రూపీస్కి పావు కేజీ అని చెప్పారనమాట. ఇవి నార్మల్గా బయట పెడితే 45 డేస్ వరకు ఉంటాయంట. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు కూడా ఉంటుంది అని చెప్పారు. బట్ నేను వెళ్ళినప్పుడు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా మంచి క్వాలిటీతో. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ వర్క్ వచ్చిన డ్రెస్సెస్ అవ్వనివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ అవ్వనివ్వండి, కలెక్షన్ బాగుందన్నమాట. ఇది ఇక్కడ బెడ్షీట్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. ఇవన్నీ డబుల్ కాట్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్. ప్రైస్ వచ్చేసి 1600, 1500 అలా ఉన్నాయన్నమాట. కంప్లీట్ వర్క్ వచ్చింది వాటిపైన. సో వర్క్ ఉంది కాబట్టి ప్రైస్ అనేది 1500, 1600 అలా ఉందండి. హ్యాండ్తో చేసిన వర్క్ అని చెప్పారు, చాలా బాగుంది. ఈ స్టాల్లో అయితే నాకు బెడ్షీట్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే లైట్ కలర్స్లో ఉన్నాయి, డార్క్ కలర్స్లో ఉన్నాయి. సో ఎలా నచ్చే వాళ్ళు అలా పర్చేజ్ చేసుకునేలా ఉందన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో కర్టెన్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయండి. లాంగ్ లెంత్ కర్టెన్స్ వచ్చేసి 750 అండ్ విండో లెంత్ కర్టెన్స్ వచ్చేసి 650 అండి ఈచ్ వచ్చేసి. సో మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ ఇక్కడ స్టాక్ అనేది ఉన్నాయన్నమాట. ప్రింట్స్తో వచ్చినవే కాకుండా ప్లెయిన్ కర్టెన్స్ కూడా ఉన్నాయండి. కలెక్షన్ అయితే పర్టికులర్గా ఈ స్టాల్లో చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి లైట్స్ ఉంటాయి కదండి, బెడ్ ల్యాంప్స్ అలా పెట్టుకుంటాం కదా, వాటి కోసం అనమాట. డిజైనర్ వేర్లో భలే ఉన్నాయండి, మంచి మంచి కలర్స్తో వస్తుందంట. చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ లైట్స్ కలెక్షన్. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదండి, అవి కూడా బాగున్నాయి. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి 100కి 2 అనమాట. అండ్ ఇవే కాకుండా 100కి ఈచ్ వచ్చే 3D మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్గా అయితే నాకు ల్యాంప్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి. అంటే మనము హాల్లో పెట్టుకునే పెద్ద సైజు ల్యాంప్సే కాకుండా బెడ్రూమ్లో పెట్టుకునే బెడ్ ల్యాంప్స్కి సంబంధించినవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట ఈ స్టాల్లో. మీరు వెళ్తే కనుక ఈ స్టాల్లో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవ్వనివ్వండి, బెడ్ ల్యాంప్స్ అవ్వనివ్వండి, అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది కలెక్షన్. పర్టికులర్
స్టాల్లో వచ్చేసి ప్రతిదీ 100 రూపీస్కేనండి. చైన్స్ అవనివ్వండి, బ్రేస్లెట్స్ అవనివ్వండి, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, ఏవైనా సరే, కడాస్ అయినా సరే అన్నీ 100 రూపీసే అనమాట. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. మంచి కలర్ఫుల్ బీడ్స్తో మంచి మంచి కలెక్షన్ ఉందండి. అండ్ ఇదే స్టాల్లో మనకి స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవైతే వచ్చేసి ఈచ్ 500. అవి కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చిందండి. అంటే 100 రూపీస్ కాబట్టి చాలా బాగుంది. ఈ యూనికార్న్ అయితే పర్టికులర్గా నాకు బాగా నచ్చిందండి. కిడ్స్కి అయితే బాగుంటుందన్నమాట. ఇందులో ఉన్నవన్నీ కిడ్స్కి చాలా బాగుంటాయి. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి 500 రూపీస్ అండి. పర్ల్స్తో వచ్చాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. 500 రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదా. అండ్ లోపల మనకి పర్టికులర్గా మళ్ళీ ఏం జిప్స్ వచ్చేసి పాకెట్స్ లాగా ఏమి ఉండవండి, ఓపెన్గానే ఉంటాయన్నమాట. జస్ట్ మనం ఒక మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్టఫ్ అయితే ఏం పట్టదు, బట్ స్టైలిష్గా ఉంటాయి. పార్టీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. ఇక్కడ వాల్ డెకర్ కానివ్వండి, హోమ్ డెకర్ కానివ్వండి బాగున్నాయన్నమాట. ఈ బర్డ్స్ అయితే నాకు రియల్ బర్డ్స్ లాగా అనిపించాయండి. క్లిప్స్ ఉంటాయన్నమాట. ఆ క్లిప్స్తో మనం ఏదైనా లీవ్స్కి సంబంధించిన వాల్ డెకర్ ఏదైనా ఉంటే వాటిపైన పెడితే చాలా బాగుంటుంది అనమాట. ట్రీస్ పైన పెట్టినా కూడా బాగుంటుంది. అండ్ ఈ లోటస్ ఫ్లవర్స్ అవనివ్వండి చాలా కలెక్షన్ ఉందన్నమాట. పెద్దవైతే 100, చిన్నవైతే 50, 40 అలా ఉందండి. అండ్ ఇవే కాకుండా ఫ్లవర్ బంచెస్ ఉంటాయి కదండి, మనము ఫ్లవర్ వేజెస్లో పెట్టుకోవడానికి. ఆ కలెక్షన్ కూడా బాగుంది. 100 రూపీస్, 150 అలా ఉందన్నమాట ఈచ్ బంచ్ వచ్చేసి. బట్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి ఫ్లవర్స్. కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట. మరీ ఆర్టిఫిషియల్గా ఏం తెలియకుండా రియల్ ఫ్లవర్స్ లాగా చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి ఏదైనా సరే 100 అండి. ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి 150 అనమాట. చాలా బాగున్నాయండి, భలే న్యాచురల్గా ఉన్నాయి. మళ్ళీ మంచి మంచి కలర్స్ అండి. అంటే డార్క్ కలర్స్ అనే కాకుండా మంచి పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయి. అండ్ సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, భలే ఉన్నాయి. సన్ఫ్లవర్స్ కూడా బాగా నచ్చాయి నాకు. ఈ స్టాల్లో ఫ్లవర్ బంచెస్, ఫ్లవర్ పాట్స్ అనే కాకుండా వాల్ డెకర్స్ ఉన్నాయండి. అంటే వాల్కి హ్యాంగింగ్ చేస్తాం కదా ఫెస్టివల్ సీజన్లో, అలాంటివి ఉన్నాయి. డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా అలా. అవే కాకుండా దండలు ఉన్నాయన్నమాట. అంటే మనము ఇంట్లో దేవుడి ఫోటో ఫ్రేమ్స్కి వేసుకోవడానికి ఉంటాయి కదా దండలు, అలాంటివి ఉన్నాయి. అండ్ వాల్ హ్యాంగింగ్స్లో ఫ్రూట్స్కి సంబంధించినవి, ఆనియన్స్కి సంబంధించినవి అలా కూడా ఉన్నాయన్నమాట. కిచెన్ ఏరియాలో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. చూడొచ్చు మీరు, కలర్ఫుల్గా భలే ఉన్నాయన్నమాట కలెక్షన్. అండ్ మనము ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా కనిపించేవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఎక్కడ చూసినా కూడా 100కి 2 ఇస్తున్నారు. కొన్ని 3D టైప్లో ఉన్నవైతే 100కి ఈచ్ అనమాట. బట్ ఎక్కడ చూసినా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ అనమాట.
పర్టికులర్ స్టాల్కి అయితే అస్సలు వెళ్ళకుండా మిస్ అవ్వద్దండి. అంత బాగుంటుందన్నమాట కలెక్షన్. ఇది వచ్చేసి బయట వైపు పెట్టిన కలెక్షన్, జస్ట్ గ్లాస్ కప్స్ అండ్ పింగాణి కప్స్ అట్లాంటివి. బట్ మీరు ఆ షాప్ లోపలికి ఎంటర్ అవుతే ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంటే, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే క్రాకరీ యూనిట్కి సంబంధించిన కలెక్షన్ కావాలి అంటే ఈ ఒక్క స్టాల్కి వస్తే సరిపోతుందండి. అంత బాగుందన్నమాట కలెక్షన్. అంటే ప్రైజెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి, 15,000 12,000. అంటే నేను చెప్పేది క్రాకరీ సెట్ అనమాట. సెట్ ఆఫ్ 80 పీసెస్, సెట్ ఆఫ్ 60 పీసెస్ అలాంటివి అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 16,000 18,000 20,000 అలా ఉన్నాయి. బట్ నార్మల్వి చూసినట్లయితే 4,000 3,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ క్రాకరీ కలెక్షన్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ స్టాల్కి తప్పకుండా వెళ్ళండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. కేక్ స్టాండ్స్ అవనివ్వండి, మనకి టీ కప్స్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి అవనివ్వండి, చాలా బాగున్నాయన్నమాట. అండ్ మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్, ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, మనం డెకార్గా పెట్టుకోవడానికి, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఫ్లవర్ వేజెస్ లాంటివి కూడా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి అయితే క్రాకరీకి సంబంధించినవి బాగున్నాయన్నమాట కలెక్షన్. సో మనం అవి డెకరేటివ్గా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది క్రాకరీ యూనిట్లో అయితే. టీ పాట్స్ అండ్ టీ కప్స్ కోసం కూడా చూస్తారు కదండి చాలామంది. సో అలాంటి కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉండే వైట్ కలర్, క్రీమ్ కలర్లోనే కాకుండా మల్టీ కలర్లలో, డార్క్ కలర్స్లో మంచి మంచి డిజైన్స్ వచ్చేసి భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే. అంటే కప్ అండ్ సాసెస్ కానివ్వండి, టీ పాట్ అండ్ కప్స్, సాసెస్ అలా కలెక్షన్ కూడా బాగుందన్నమాట. ప్రైజెస్ అయితే ఎట్లాగో ఇక్కడ ఎక్కువే ఉంటాయండి. మీరు దానికి ఎంత పెట్టొచ్చు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి కంపల్సరిగా బార్గెనింగ్ చేసే తీసుకోండి. వాళ్ళు చెప్పిన ప్రైస్కి తీసుకోవడం అనేది అస్సలకే కాదనమాట. ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు, బార్గెనింగ్ చేయాలి. స్టాల్ వచ్చేసి కంప్లీట్గా లేడీస్ యాక్సెసరీస్ అండి. లేడీస్ జ్యువెలరీ ఉంటుంది కదా, జ్యువెలరీ అవనివ్వండి, యాక్సెసరీస్ అవనివ్వండి, చాలా ఉన్నాయన్నమాట. ఫ్యాషన్ యాక్సెసరీస్, అలాగే ఇయర్ మఫ్స్ ఉంటాయి కదండి, ఇయర్ మఫ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ 150 రూపీస్ అలా ఉందన్నమాట. ఇయర్ మఫ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మంచి రెయిన్బో కలర్స్లలో ఉన్నాయి, పేస్టల్ కలర్స్లలో ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా
లేడీస్కి సంబంధించిన ఫ్యాషన్ యాక్సెసరీస్ చాలా బాగున్నాయండి. కిడ్స్కి కానివ్వండి, లేడీస్కి కానివ్వండి, చాలా బాగున్నాయి అనమాట. జ్యువెలరీ ఉంటుంది కదండి, ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగుందోనండి కలెక్షన్. జుమ్కాస్ అవనివ్వండి, పార్టీవేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అంటే 250 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. పార్టీవేర్ అయితే 250, 280 రూపీస్ అలా ఉన్నాయి. నార్మల్వి అయితే 150, 100 అలా కూడా ఉన్నాయి. స్టడ్స్ కూడా ఉన్నాయి. స్టడ్స్ అయితే 100 రూపీస్లో అలా ఉన్నాయన్నమాట. మెయిన్గా వచ్చేసి ఈ పర్టికులర్ స్టాల్లో నాకు పార్టీవేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, పార్టీవేర్వి చాలా బాగా నచ్చిందనమాట కలెక్షన్. జనరల్గా మనం ఇప్పుడు శారీస్కి మ్యాచింగ్ అలా చూస్తాం కదా, గ్రీన్, రెడ్, ఎల్లో అలా చూసిన వాళ్ళకైతే మంచి మంచి కలర్స్లో మంచి మంచి కలెక్షన్ అనేది ఉందండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. నేను చూసిన అన్ని స్టాల్స్లలో ఇదొక్క స్టాలే ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. నేను చూసిన వాటిలలో చెప్తున్నాను. ఏదైనా సరే దానిపైన ఎంత ప్రైస్ ఉంటుందో అంతే అనమాట. మనం ఎంత బార్గెనింగ్ చేసినా తగ్గరు. క్లియర్గా చెప్పారనమాట ఫిక్స్డ్ ప్రైజెస్ అన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూపిస్తున్నవన్నీ 50 రూపీసేనండి. చాలా తక్కువ ప్రైజెస్లో మంచి కలెక్షన్ ఉందన్నమాట. పెద్ద క్లిప్స్ అవ్వనివ్వండి, చిన్నవి అవ్వనివ్వండి, బనానా క్లిప్స్ అవ్వనివ్వండి, బేబీ యాక్సెసరీస్ అవ్వనివ్వండి, ప్రతి ఒక్కటి 50 రూపీస్లోనే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. మెయిన్గా ఇక్కడ హెయిర్ క్లచెస్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయండి. మోడల్స్ అవ్వనివ్వండి, కలర్ కాంబినేషన్స్ అవ్వనివ్వండి, బాగున్నాయన్నమాట. అంటే ఒకవైపు ఒక కలర్ వచ్చేసి ఇంకొక వైపు ఇంకో కలర్ అలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. పార్టీవేర్ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయండి. నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అన్నీ 50 రూపీస్లో ఉన్నాయండి. అండ్ హెయిర్ యాక్సెసరీస్లో క్లచెస్ అనే కాకుండా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఉన్నాయన్నమాట. 30 రూపీస్ కొన్ని, 40 రూపీస్ కొన్ని అలా ఉన్నాయండి ప్రైజెస్. అండ్ హెయిర్ బ్యాండ్స్ నార్మల్వి పిల్లలకి పెట్టేవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా 50 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి. అంటే పార్టీ వేర్ ఉంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్వి అయితే 30 రూపీస్, 50 రూపీస్లోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి బేబీస్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ అండి. చిన్న చిన్నగా బుల్లిగా భలే ఉన్నాయి. అవే కాకుండా మనం పెట్టుకునేవి కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా చూడండి, ఇక్కడ 50 రూపీస్ అండి. చాలా బాగా నచ్చాయి నాకైతే. ఈ స్టాల్లో వచ్చేసి పార్టీవేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, కొరియన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అలాగే హెయిర్ యాక్సెసరీస్లో అయితే చాలా టైప్ ఆఫ్ క్లచెస్ ఉన్నాయి. చిన్న సైజ్వి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అలాగే బనానా క్లిప్స్ ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే వచ్చేసి 40 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా మనకి క్లచెస్లో డిఫరెంట్ మోడల్ అండి. ఇవి వచ్చేసి ఏంటంటే వన్ సైడ్ ఒక కలర్ ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో కలర్ అనమాట. నేనైతే ఇప్పటివరకు ఇలాంటి క్లచెస్ ఎక్కడ చూడలేదు. పర్టికులర్గా ఇదే షాప్లో చూశాను. అంటే ఒక్క మోడల్లో కాదండి, చాలా మోడల్స్లో ఉన్నాయన్నమాట. ఒకవైపు ఒక కలర్ ఉంది, ఇంకోవైపు ఇంకో కలర్ ఉంది. అంటే భలే డిఫరెంట్గా అనిపించింది అనమాట. రెగ్యులర్గా మనం ఎక్కడ చూడం కదా, నార్మల్ క్లచెస్ చూస్తాము. బట్ ఇవి చాలా డిఫరెంట్గా అనిపించాయండి. అన్ని మ్యాట్ ఫినిష్లో ఉన్నాయన్నమాట. చెన్నై ఫేమస్ కొత్త పరోటా ఎవరికైనా నచ్చితే కనుక ఈ స్టాల్ని మిస్ అవ్వకండి. రెగ్యులర్గా తినే వాళ్ళైతే చెప్తున్నాను, చాలా బాగుంటుంది కొత్త పరోటా. మేము చెన్నై వెళ్ళినప్పుడు టేస్ట్ చేసాము, నాకు బాగా నచ్చింది. బట్ ఇక్కడ మళ్ళీ చూసానమాట స్టాల్. రెగ్యులర్గా మనకి హైదరాబాద్లో అంతగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ పర్టికులర్గా కొత్త పరోటా కోసం స్టాల్ అయితే ఉందండి. అండ్ మనము ఎగ్జిబిషన్లో షాపింగ్ చేస్తూ ఉన్న కొద్దీ అక్కడక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయండి. సో చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా. అండ్ మెలామిన్ కలెక్షన్ కూడా ఈసారి లాస్ట్ టైం ఉన్నంత కలెక్షన్ లాగా అనిపించలేదండి నాకు. అంటే నేను లాస్ట్ టైం చూసిన స్టోర్ మేబీ వేరే అయ్యి ఉండొచ్చు, బట్ ప్రైస్ అయితే సేమ్ అనమాట. 379 రూపీస్కి కేజీ అనమాట. వీళ్ళు ఏంటంటే నిన్ననే స్టాల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదండి. సో ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట. అవన్నీ ప్లేట్స్ అవనివ్వండి, అవన్నీ ఇంకా కొంచెం దుమ్ము పట్టినట్టున్నాయి. క్లీనింగ్ చేస్తూ సెట్ చేసుకుంటున్నారు. కలెక్షన్ అయితే ఉంది, బట్ ఇంకా అవన్నీ క్లియర్గా మంచిగా సెట్ చేయడం ఇంకా అవ్వలేదన్నమాట వాళ్ళకి. అండ్ ఈ మెలామిన్కి సంబంధించిన ఏదైనా సరే అండి, అంటే ఐ మీన్ ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ ఏవైనా సరే మైక్రోవేవ్ సేఫ్ అనమాట. సో మైక్రోవేవ్లో కూడా డైరెక్ట్గా పెట్టొచ్చు. నార్మల్ టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, సర్వింగ్ డిషెస్ అవే కాకుండా మనకి సర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అంటే డెకరేటివ్గా పెట్టేసి సర్వ్ చేయడానికి అలాంటి ప్లేట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి కిడ్స్ కోసం అనమాట. భలే అనిపించింది నాకు. ఇది కూడా మనకి కేజీ వైజేనండి.
ఇక్కడ కాశ్మీరీ డ్రెస్సెస్, చికెన్ కారీ వర్క్ డ్రెస్సెసే కాకుండా డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతున్నాయండి. అన్ని ప్రైస్ రేంజ్ వచ్చేసి 1500, 1600, 2000, 2500 అలా చెప్తున్నారనమాట. మ్యాక్సిమం అదే రేంజ్లో ఉన్నాయి. సో మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువ ప్రైజెస్కి వస్తాయన్నమాట. కలెక్షన్ అయితే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి. మనం అన్ని స్టాల్స్ తిరిగి చూడాలి. ఈ స్టాల్లో వచ్చేసి కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ అండి. అంటే షెరారాస్ వచ్చేసి, లేదంటే లెహెంగా మోడల్ వచ్చేసి ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 4000, 5000, 6000 అలా చెప్తున్నారనమాట. తక్కువ చేస్తారనుకుంటా, బట్ పార్టీవేర్ కాబట్టి ఎలాగో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి. బట్ కలెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మటుకు ఈ స్టాల్లో కలెక్షన్ అనేది చాలా బాగుందండి. బాగా నచ్చింది నాకు. పార్టీవేర్ కలెక్షన్ అయితే ఈ స్టాల్కి వెళ్ళి చూడొచ్చు. బాగుంది కలెక్షన్. లెహెంగాస్ కూడా చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ వచ్చేసి. అండ్ డోర్ మ్యాట్స్ కలెక్షన్ చూస్తే ఎంత బాగున్నాయోనండి. 150, 250 అలానే ఉన్నాయి. బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కంప్లీట్ కార్పెట్స్కి సంబంధించిన షాప్ అండి, స్టాల్. ఇక్కడ మనకి కార్పెట్సే కాకుండా డోర్ మ్యాట్స్ అలా కూడా ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ కార్పెట్స్ కోసం చూసినట్లయితే చాలా సింపుల్ కార్పెట్స్ నుండి స్టార్ట్ చేస్తే మంచి కాస్ట్లీవి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే 30,000, 20,000 అలా ఉన్న కార్పెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ పర్టికులర్ కార్పెట్ వచ్చేసి 9000 చేంజ్ అలా చెప్పారనమాట. కార్పెట్స్లో నార్మల్గా మనం లివింగ్ రూమ్లో వేసుకుంటాం కదండి సోఫా సైడ్, అవే కాకుండా బెడ్ సైడ్కి వేసుకునే కార్పెట్స్ కూడా ఉన్నాయండి. భలే ఉన్నాయి. ఈ కలెక్షన్ అంతా అవే అండి. ఇవే కాకుండా మనకి డోర్ మ్యాట్స్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ ఈ కార్పెట్స్కి సంబంధించిన షాప్ పక్కనే ఇంకొక షాప్ ఉందన్నమాట. అందులో కూడా కలెక్షన్ బాగుందండి. రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి రెండిట్లలో ఒకసారి కలెక్షన్ అనేది చెక్ చేశాక మీకు నచ్చిన వాటిలో చూడండి. ఈ షాప్లో చూపించిన కార్పెట్ అయితే ఎంత కాస్ట్లీ ఉందంటే 40,000 అండి. ఇది వచ్చేసి 40,000 చేంజ్ ఆర్ 50,000 చెప్పారనమాట. వేరే వాళ్ళు అడుగుతున్నారు, తీసుకుంటున్నారనమాట. నేను ప్రైస్ చూసి చాలా షాక్ అయ్యాను. అంటే 40,000, 50,000 కార్పెట్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చాలా పెద్ద సైజు కార్పెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ కలెక్షన్కి వచ్చేస్తే స్టాల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి. 1 by 1 పక్కనే ఉంటాయన్నమాట. రెగ్యులర్గా డైలీ వేర్ యూస్ చేసే చెప్పులు ఉంటాయి కదండి, ఇంట్లో చాలామంది వేసుకుంటారు కదా, అలాంటి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. 200, 150 అలా ఉన్నాయి. కొన్ని అయితే 300 ఉన్నాయి. అండ్ శాండిల్స్ అవనివ్వండి, కిడ్స్కి షూస్ అవనివ్వండి, కిడ్స్ ఫుట్వేర్ అవనివ్వండి, బాగుందండి కలెక్షన్. ఈ స్టాల్లో ఫుట్వేర్ వచ్చేసి 300, 450 అలా చెప్తున్నారండి. అంటే కొంచెం బీడ్ వర్క్ అట్లాంటివి వచ్చినాయి అయితే 900, 800 కూడా ఉన్నాయన్నమాట. 500లో కొన్ని ఉన్నాయి. సో ఏదైనా సరే మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువ ప్రైజెస్కి ఇస్తారండి. చాలా స్టాల్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సింది ఉందండి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. బట్ నాకు మ్యాక్సిమం వీలైనంత కలెక్షన్ అనేది షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. వీడియో కూడా చాలా లెంతీగా అయిపోయింది. అంటే అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూపించాలి అని చూస్తే ఏంటంటే వీడియో అనేది లెంత్ పెరిగిపోతుంది. ఇంకా ఇట్లాంటి టైంలలో తప్పదు, వీడియో లెంత్ పెరిగినా కూడా కలెక్షన్ అనేది చూపించాలి మెయిన్గా అనేది నా ఉద్దేశం అన్నమాట. ఈ స్టోర్లో కూడా అన్నీ 100 రూపీస్ అండి. ఏది తీసుకున్నా కూడా ఈచ్ వచ్చేసి 100 రూపీసేనండి.
అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బీడ్స్ జ్యువెలరీ అండి. బీడ్స్ జ్యువెలరీ అంటే కంప్లీట్ ఒరిజినల్ బీడ్స్ అని చెప్తున్నారనమాట. అంటే ఒక్క లైనే 6,000 చెప్తున్నారు, 8,000 చెప్తున్నారు, కొన్ని అయితే 3 లైన్స్ కలిపి 40,000, 20,000 అలా చెప్తున్నారనమాట. లాకెట్స్ అవనివ్వండి, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. అడిగితే ఒరిజినల్ అని చెప్తున్నారు. అంటే అది ఎంతవరకు ఒరిజినల్ ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు, బట్ ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. మనకి అది క్వాలిటీ ఒరిజినలా కాదా అని తెలుసుకొని కొనే వాళ్ళకైతే పర్లేదు. అండ్ ఈ బీడ్స్ జ్యువెలరీ కూడా కంప్లీట్గా 1 by 1 ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 20 to 30 స్టాల్స్ అనేవి కనిపించాయి నాకు. ఇంకా చాలా ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా మంది సెట్ చేస్తూనే ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2,000 ఎబో స్టాల్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదండి. ఇక్కడ చూపిస్తున్న లాకెట్ వచ్చేసి 7,000 చెప్పారనమాట. అడిగితే ఎల్లో టోపాజ్ అని చెప్పారు. అలా ఒరిజినల్ స్టోన్స్ అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ బ్రేస్లెట్స్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయండి. 150 రూపీస్ ఈచ్ వచ్చేసి. అండ్ మనం అడిగితే ఇంకా తక్కువ చేస్తారు, 100 రూపీస్కైనా కూడా ఇస్తారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా, అలాంటి మోడల్ అనమాట. అండ్ ఈ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే 1 by 1 పక్కనే చాలా స్టాల్స్ ఉన్నాయండి. అన్ని స్టాల్స్లలో అదే ప్రైజెస్ చెప్తున్నారు. అడిగితే ఒరిజినల్ పర్ల్స్, ఒరిజినల్ బీడ్స్ అని చెప్తున్నారనమాట. సో వాటి గురించి క్లియర్గా ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. నాకైతే పర్టికులర్గా ఐడియా లేదు అవి ఒరిజినలా కాదా అని. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, బీడ్స్ కలెక్షన్ అయితే. ఇక్కడున్న పర్సెస్వి భలే ఉన్నాయండి. కీ చైన్ అనమాట. కీ చైన్కి చిన్న సైజ్ పర్సెస్ ఉన్నాయి. అండ్ డాల్స్ చూడండి భలే ఉన్నాయి అసలు. 50 రూపీస్, 80 రూపీస్లో. బట్ భలే ఉన్నాయండి. ఒరిజినల్ డాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ ఐస్ అవనివ్వండి, అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బేబీ గర్ల్స్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. మంచి క్వాలిటీలో ఉన్నాయండి డాల్స్ అయితే. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఈ కీ చైన్స్ అన్ని డాల్ కీ చైన్స్ వచ్చాయి. చికెన్ కర్రీ వర్క్కి సంబంధించిన కుర్తీస్ స్టాల్స్ అనేవి కొన్నే ఓపెన్ అయ్యాయండి. నేను వెళ్ళినప్పుడైతే నాకు 3-4 స్టాల్స్ కంటే ఎక్కువ కనిపించలేదు. ప్రైస్ అయితే సేమ్ అండి, ఎప్పుడు ఉన్నట్టుగానే 750, 850. అదే కంప్లీట్ సెట్ అయితే 1,500, 1,400 అని చెప్పారు. అండ్ కిడ్స్కి సంబంధించిన కలెక్షన్ ఈ పర్టికులర్ స్టాల్లో చాలా బాగుందండి. 300, 500 అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ కూడా. బట్ కలర్స్ కలెక్షన్ అయితే నాకు పర్టికులర్గా బాగా నచ్చింది. జనరల్గా ఎగ్జిబిషన్స్లో కిడ్స్కి సంబంధించిన కలెక్షన్ చాలా తక్కువ దొరుకుతుంది కదా, దట్టు మంచి మంచి కలెక్షన్ దొరకాలంటే కొంచెం కష్టమే. బట్ ఈ స్టాల్లో అయితే మంచి కలెక్షన్ ఉందండి. గర్ల్స్ కవనివ్వండి, బాయ్స్ కవనివ్వండి, చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 300 to 500 అలానే ఉందన్నమాట.
స్టాల్ వచ్చేసి రాజస్థానీ బ్యాంగిల్స్ స్టాల్ అండి. సెట్ ఆఫ్ 2 వచ్చేసి 150, సెట్ ఆఫ్ 4 వచ్చేసి 150 అలా ఉన్నాయన్నమాట. 100కి 4, 150కి 4, 150కి 2 అలా ఉన్నాయి. బ్యాంగిల్సే కాకుండా స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్లో అయితే చెప్పక్కర్లేదండి, కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. సో మంచి కలెక్షన్ బ్యాంగిల్స్ కావాలంటే ఈ స్టాల్ని తప్పకుండా విజిట్ చేయండి. సో నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ అయితే నేను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేశానండి. మంచి కలెక్షన్ వచ్చింది, చాలా కలెక్షన్ ఉంది. అంటే స్టాల్స్, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా ఉందన్నమాట. నాకు వీలైనంత వరకు అయితే మ్యాక్సిమం కలెక్షన్ చూపించడానికి ట్రై చేశానండి. సో ఈసారి అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వకండి నాంపల్లి ఎగ్జిబిషన్ని. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది Jan 3కి, అప్ టు February 15th వరకు ఉంటుందండి. సో ఎవరు మిస్ అవ్వకండి నాంపల్లి ఎగ్జిబిషన్ని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.